అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తంబాలగారులోని మున్సిపల్ స్కూల్లో ఉన్నాము. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని పిల్లల్ని, పెద్దల్ని, అదేవిధంగా టీచర్ని ఒకే వేదిక మీదుగా ఈరోజు కలుసుకునే ఒక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా యువ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు మా విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు వారి పేరెంట్స్తో పాటు వారు చదువుతున్న స్కూల్లోకి వచ్చి ఇలాగ ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని చెప్పడం, దానికి స్థానికంగా ఉన్న ప్రతినిధులు అందరూ కూడా సమావేశం అయ్యి ఇక్కడున్న స్థితిగతుల్ని పర్యవేక్షిస్తూ అదేవిధంగా ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి, ఇటు టీచర్ దగ్గర నుంచి, అదేవిధంగా స్టూడెంట్ దగ్గర నుంచి సలహాలని, సూచనలు తీసుకొని భావితరాలకి భవిష్యత్తుగా ఉన్న పిల్లల యొక్క అభివృద్ధి కోసం ఏమేం ప్రణాళికలు చేయాలో అందరి దగ్గర నుంచి వారి సూచనలు తీసుకునే ఒక అద్భుతమైన ప్రోగ్రాంని చేపట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో దగ్గర 925 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్న నేపథ్యంలో వారు చక్కటి మార్కులతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో రకాలైన మౌలిక వసతులతో కూడా ఇప్పటికీ బాగున్నారు. అయితే ఇంకా అనేకమైన అవసరార్థాలు హెచ్ఎం గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నిటి మీద కృషి చేస్తాము. 75% మార్కులతో 75% రిజల్ట్తో ఈ స్కూలు ఉన్న పరిస్థితుల్లో ఈ రిజల్ట్ అనేది ఇంకొంచెం మరింతగా మెరుగుపడాలి అని చెప్పి కోరుకుంటున్నాము. దానికి అందుకు కావాల్సిన మౌలిక వసతులు కానివ్వండి, లేదా ఇంకేదైనా మరిన్ని ప్రణాళికాబద్ధమైన విషయాలు కానివ్వండి, వాటి మీద దృష్టి పెట్టి రానున్న సంవత్సరాల్లో ఈ యొక్క పర్సంటేజ్ని మేము పెంచే దిశగా ప్రయత్నిస్తున్నాం. అండ్ మరొక విషయం, 10వ తరగతి పిల్లలకి స్పెషల్ క్లాసెస్ని కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు వారి రిజల్టే ధ్యేయంగా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మన మున్సిపల్ పిల్లల రిజల్ట్స్ ఉండాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు టీచర్స్, స్టూడెంట్స్ చాలా చక్కగా వర్క్ చేస్తూ ఉన్నారు. సో మున్సిపల్ స్కూల్స్ అవి వేటికి తక్కువ కాకుండా ఈరోజు ముందుకు వెళ్ళే ఒక మంచి ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళు మాత్రమే మున్సిపల్ స్కూల్కి పంపించే నేటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఈ రిజల్ట్స్ని చూసి, ఇక్కడ బోధనా పద్ధతులను చూసి అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఈ స్కూళ్ళల్లో విరివిగా పిల్లలందరూ కూడా రావాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి పిల్లలు మంచి విద్యాభ్యాసంతో ముందుకు వెళ్ళినప్పుడు సమాజం చాలా డెవలప్మెంట్లో ముందుకు వెళ్తుంది అన్నది ఆకాంక్షిస్తూ ఈరోజు డెవలప్మెంట్ ప్రక్రియ అనేది పిల్లల యొక్క చదువు సంధ్యలతో, వారి యొక్క అభివృద్ధితోనే ముడిపడి ఉన్న నేపథ్యంలో ఇలాంటి స్కూల్స్ వీటికి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా స్కూల్ హెచ్ఎం గారికి అండ్ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇప్పటిదాకా కమిటీల పేరుతో రకరకాలైన మోసాల్లాగా జరిగినాయి. ఏవైనా నామకే వాస్తే కమిటీలు మాత్రమే ఉన్నాయి తప్ప రియలిస్టిక్ సొల్యూషన్స్తో ఇప్పటివరకు ఎక్కడ ఏ పని జరగలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో మనం తీసుకుంటే చాలా గణనీయంగా విద్యార్థుల యొక్క అటెండెన్స్ పడిపోయింది, వారి యొక్క రిజల్ట్ పడిపోయింది. అదేవిధంగా ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పడిపోయాయి. కనీసం మంచినీరు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈరోజు మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. వారికి బిల్స్ సరిగ్గా అందించలేని పరిస్థితుల్లో, ఆర్ఓలు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు స్కూల్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా కొలాప్స్ అయిన పరిస్థితులు కొన్ని స్కూల్స్లో మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాము. సో ఎవరికి ఏ ఉపయోగం లేని కమిటీల వల్ల, అవి నిరుపయోగంగా ఉండడం, నామకే వాస్తే ఉండే కమిటీల వల్ల అవసరం లేదు కాబట్టి అవి లేకపోవడమే మంచిది అన్నది నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.